ఇలా ప్లెయిన్ గా ఉన్న బ్లౌజ్ ని ఇలా డిజైనర్ బ్లౌజ్ లాగా మనమే ఎలా రెడీ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. చాలా ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు. చాలా త్వరగా అయిపోతుంది. ఇంకా చాలా స్టైల్ గా ఉంటుంది అన్నమాట. లుక్ బాగుంటుంది. బ్లౌజ్ ఇలా ప్లెయిన్ ఉండే కంటే అలా డిజైన్ చేసుకుంటే లుక్ బాగుంటుంది. ఇది చూసారు కదా, B7000 గమ్ ఉంటుంది. ఆ గమ్ తీసుకోవాలి. ఇంకా ఇలాంటి షో బటన్స్ తీసుకున్నాను, గోల్డ్ కలర్వి. అది ఎక్కడ కుట్టాలనేది నేను మార్క్ చేసుకుంటున్నాను. మనకి బ్యాక్ సైడ్ ఇలా 4 పెట్టుకున్నాను, కింద పైన ఒకటి, మొత్తం 5 పెట్టుకుంటున్నాను. 5 బటన్స్ షో బటన్స్ అంటారు. అవి ఫ్యాన్సీ షాప్ లో దొరుకుతాయి మనకి. షో బటన్స్ అంటే ఇస్తారు వాటిని. ఇది చూసారు కదా, ఈ గమ్ తీసుకుని నేను దీన్ని ఇలా అతికించుకుంటున్నాను. హోల్స్ అటు ఇటు వచ్చే విధంగా మనం చూసుకుని కుట్టుకోవడానికి వీలుగా అతికించుకోవాలి. ఇది గమ్ము చాలా గట్టిగా ఉంటుంది, ఊడిపోదు. అయినప్పటికీ ఎందుకైనా మంచిది అనేసి నేను సూది దారంతో అలా కుట్టాను అనమాట. దారంతో డైరెక్ట్ ఇలా కూడా ఉంచేసుకోవచ్చు, కానీ మనకు ఎప్పుడైనా ఫ్యూచర్ లో ఊడిపోద్దేమోననే భయం లేకుండా మనం కుట్టుకుంటే ఇంకా గట్టిగా ఉంటది అనమాట. ఇలా ముందుగా ఈ బటన్స్ అన్ని అతికించేసుకోవాలి. ఇలా గమ్ము పెట్టేసి ఈ హోల్స్ మనకి అనుకూలంగా సూది దారం ఇటు కుట్టుకోవడానికి అనుకూలంగా మనం హోల్స్ చూసుకుని పెట్టుకోవాలి, సెట్ చేసుకోవాలి. ఈ పైన కూడా ఒకటి, అక్కడ హుక్స్ పెట్టారు కదా, అక్కడ అది కనిపించకుండా బటన్ పెట్టేస్తున్నాను. ఇది బోట్ నెక్ పెట్టి బ్లౌజ్ డ్రాప్ షేప్ పెట్టించాను. ఇది మా పాపకని కుట్టించాను నేను దీన్ని ఇలా కొంచెం డిజైనింగ్ గా చేద్దాం, ప్లెయిన్ గా ఉంది కదా అనేసి ఇలా చేస్తున్నాను. ఇవన్నీ అతికించేసుకున్న తర్వాత ఒక 5-10 నిమిషాలు అలా ఉంచేస్తే గట్టిగా అయిపోతుంది. కుట్టకపోయినా పర్లేదు, కానీ కుట్టుకుంటే ఇంకా మంచిది. ఇది చూస్తారు కదా, మన సూదులకి దారం 4 లైన్స్ ఎక్కించుకున్నాను, కొద్దిగా గట్టిగా ఉండడం కోసం. మరి 2 లైన్ అంటే ఊడిపోయినట్టు ఉంటుంది. 4 లైన్లు అంటే కొద్దిగా పెద్ద సూది తీసుకున్నాను. రెడ్ కలర్ దారం తీసుకుని కింద నుండి సూది పోనించాలి పైకి. హోల్స్ ఉన్నాయి కదా, అందుకే మనకి ఇటు అటు మనకి అనుకూలం, కుట్టడానికి అనుకూలంగా ఉండేటట్టుగా హోల్స్ అలా వచ్చే విధంగా మనం అతికించేటప్పుడే సెట్ చేసుకోవాలి. ఇలా ఆ హోల్స్ నుండి ఆ హోల్ నుండి ఈ హోల్కి వచ్చే విధంగా తీసుకుని కుట్టుకోవడమే. ఈ షో బటన్స్ కి హోల్స్ ఉంటాయి. ఇలా కుట్టేసుకుంటే ఇంకా స్ట్రాంగ్ గా ఉంటది అన్నమాట, మనకు ఊడిపోద్దనే భయం ఉండదు. గమ్ము కూడా, ఆ గమ్ము చాలా గట్టిగా ఉంటుంది. ఇది మనకు ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది, మీషోలో కానీ ఇంకా ఎక్కడైనా దొరుకుతుంది, లేదా ఫ్యాన్సీ షాప్ లో కూడా దొరుకుతుంది. ఫ్యాబ్రిక్ గ్లూ కంటే కూడా ఈ గమ్ము ఇంకా చాలా గట్టిగా ఉంటుంది. మనకి ఏదైనా అతికించినా పోదు. మనకు టైం లేదనుకున్నప్పుడు ఇలా కుట్టుకోవడానికి ఆ గమ్ తీసుకొచ్చి అతికించేసుకుని ఒక 5-10 నిమిషాలు ఆరబెట్టేస్తే అయిపోతుంది. తర్వాత ఖాళీ ఉన్నప్పుడు కుట్టుకోవచ్చు, కుట్టుకోకపోయినా పర్లేదు. నేనైతే కుడుతున్నాను. ఈ విధంగా మొత్తం బటన్స్ కుట్టేసుకున్నాను. ఇవి ఫ్యాన్సీ షాప్ లో ఉంటాయి అన్నాను కదా, ఒక్కొక్కటి 5 రూపీస్ ఉంటాయి అనుకుంటా, 5 రూపాయలు ఉంటుంది అనుకుంటున్నా ఒక్కొక్కటి. సరిగ్గా గుర్తులేదు, చాలా రోజులు అవుతుంది. మీరు ఎక్కడన్నా దొరుకుతాయేమో చూడండి. గోల్డ్ కలర్ ఈ బ్లౌజ్ కి మ్యాచ్ అవుతుందని తీసుకున్నాను. మీ బ్లౌజ్ కు మ్యాచ్ అయ్యే బటన్స్ తీసుకోండి మీరు. ఇలా వెనక వైపు ముడి వేసేసుకుంటే గట్టిగా ఉంటుంది. ఈ బటన్స్ 5 రూపీస్ అనుకుంటా, సరిగా గుర్తులేదు నాకు ఎంత అనేది. ఇలా చేసి ఇలా ముడి వేసుకున్న తర్వాత కట్ చేసుకోవడం. ఇలా అన్ని కుట్టేసుకున్నాను. ఇలా మొత్తం కుట్టేసుకుంటే దానికి లుక్ మారిపోతుంది అన్నమాట బ్లౌజ్ది. ఇలా ప్లెయిన్ గా ఉండే కంటే యూత్ పిల్లలకి ఇలా షో బటన్స్ అలా కుట్టుకుంటే హ్యాండ్స్ కూడా కుట్టుకోవచ్చు.
నేను బుట్ట చేతులు పెట్టించి పైన బుట్టలాగా పెట్టించి పొడవు చేతులు పెట్టించే కాబట్టి అక్కడ కుట్టలేదు నేను. ఇంకా బార్డర్ కూడా ఉంది బ్లౌజ్ కి. హ్యాండ్స్ కనేసి ప్లెయిన్ గా ఉంటే ఇలా కుట్టుకోవచ్చు. బ్యాక్ సైడ్ ప్లెయిన్ ఉంది కాబట్టి నేను ఇలా కుట్టాను. చూసారు కదా, ప్లెయిన్ గా ఉన్న బ్లౌజ్ ని డిజైనర్ బ్లౌజ్ లాగా ఎలా కుట్టుకోవచ్చు అనేది. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియోని. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.